దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యోదంతం కేసును తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అపాయింట్ చేసింది. అలానే సీనియర్ అడ్వకేట్ ఉజ్వల్ నికమ్‌ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఇది అందరికీ తెలిసిన కేసే. అసలు దేశం అంతా షాక్‌కి గురైంది. ఎంగేజ్‌మెంట్ అయ్యి మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేటువంటి జంట ఏకంగా లోహగఢ్ కోటకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయే తోసేసింది అనగానే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. అందులో కొన్ని సంచలన విషయాలను పోలీసులు బయటపెట్టారు. అసలు ఎలా జరిగింది ఈ హత్య అనే దాని మీద వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. పూణే సమీపంలో ఉన్నటువంటి లోహగఢ్ కోట వద్ద లోయలోకి తోసేసి కేతన్‌ని హత్య చేయాలని సియాను ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రేరేపించాడని, లేదంటే అతను అంతకు ముందర జరిగినటువంటి విషయాలని బయట పెడతారని బెదిరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంటే కేతన్ కొండ అంచుకు చేరుకున్నాక పథకం ప్రకారం చేతన్‌కి ఒక సిగ్నల్ ఇవ్వగానే అతనే వెనక నుంచి వచ్చి తోసేసాడని చెప్పని పోలీసులు చెప్తున్నారు. చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఇది. అలానే 26 ఏళ్ల యువకుడు. అతను పైనుంచి పడిపోయి చనిపోయాడు. పైగా కోట్ల ఆస్తికి వారసుడు. పెళ్లి చేయడానికి కావాల్సినటువంటి ఫంక్షన్ హాల్‌ని రాజస్థాన్‌లో 17,00,00,000 అడ్వాన్స్ కట్టి బుక్ చేశారు. అంటే ఏ రేంజ్‌లో ఉన్నారో చూడాలి. అందుకనే దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. ఉజ్వల్ నికమ్‌ని ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించడంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం భేటీ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ బాధిత కుటుంబంతో భేటీ అయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష విధిస్తామని చెప్పని సీఎం హామీ ఇచ్చారు. సో, అది జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు, అలానే వీళ్ళిద్దరూ కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేయడం. ఇప్పుడు ఆ ఫోన్ అన్నీ కూడా డేటా ల్యాబ్స్‌కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అసల పెళ్లి ఆపేసుకొని, నిశ్చితార్థం రద్దు చేసుకొని లవర్‌తో వెళ్ళిపోదాం రమ్మని చెప్పని సియాని ఒత్తిడి చేస్తే కుటుంబ గౌరవం రీత్యా ఆ అమ్మాయి అంగీకరించలేదు. సో, దానికని పాత విషయాలన్నీ బయట పెడతానని చెప్పని ఈ చేతన్ చౌదరి అనేవాడు చివరికి ఒక అమాయకుడి ప్రాణం తీసేదానికి ప్రోత్సహించాడు. ఆ కుట్రలో ఆమె కూడా బలిపశువయింది. అంటే తప్పు ఎవరిదైనా గానీ ఒక నిండు జీవితం నాశనం అయిపోయింది. వీలైనంత వేగంగా ఇలాంటి కేసులు తేలిస్తేనే ఇంకొకసారి ఇలాంటివి చేయాలనుకునే వాళ్ళకి ఒక భయం ఉంటది. లేదంటే సంవత్సరాల తరబడి కేసులు లాగుతూ ఉంటే ప్రయోజనం ఉండదు.